నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈయన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తామంటే దానికి నిరసనగా ఈయన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఈ జరిగి ఎప్పుడో దాదాపుగా ఇప్పటికి 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ల నుంచి ఆయన రిజిగ్నేషన్ లెటర్ ఆయన అప్పుడు స్పీకర్ ఫార్మాట్లోనే ఇచ్చాడు. స్పీకర్ ఫార్మాట్లో ఇస్తే ఆ రాజీనామాని 3 సంవత్సరాల పాటు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా స్పీకరు తమ్మినేని సీతారాం దాన్ని దాచిపెట్టారు, కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. ఇప్పుడు సడన్గా మరి ఎవరు చెప్పారో ఏంటో తెలియదు కానీ సడన్గా నిర్ణయం తీసుకొని గంటా శ్రీనివాసరావు రాజీనామాని ఆమోదించేశారు. ఈ రాజీనామా ఆమోదించగానే ఒకసారి రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడ్డది. ఇప్పుడు సడన్గా ఎందుకు చేశారు, ఇట్లా ఎందుకు స్పీకరు సడన్గా ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు అని చాలామంది తర్జన భర్జన పడితే అందులో అంత పెద్ద తర్జన భర్జన పడాల్సిన పనేం లేదు. రాజ్యసభ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. మార్చిలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. అంటే ఎమ్మెల్యే కోట రాజ్యసభ మెంబర్లను ఎన్నుకోవాలన్నమాట. దానికోసం అని చెప్పి వైసీపీ ఇప్పటికే 3 ఫైనల్ చేసి పెట్టుకుంది. అందులో ఒకళ్ళు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ అంటే పిన్ని హస్బెండ్, ఆయన వైవి సుబ్బారెడ్డి. నిన్న మొన్నటి వరకు ఈయన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్గా పనిచేశాడు. చాలా కీలకమైన వ్యక్తి. ఇప్పుడు ఉత్తరాంధ్ర మొత్తం కూడా వైసీపీ బాధ్యతల్ని ఈయనే చూస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ అంటే కీలకమైన వ్యక్తి కాకుండా ఎక్కడికి పోతాడు, చాలా కీలకమైన వ్యక్తి. ఆయనకి ఒక రాజ్యసభ సీటు కన్ఫర్మ్ చేసేశారు. తర్వాత ఆరణి శ్రీనివాసులు, గొల్లు బాబురావు వీళ్ళకి కూడా టికెట్లు కన్ఫర్మ్ చేశాడని చెప్పి అనుకుంటారు. చేసుకోండి, వాళ్ళ పార్టీ 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి వైసీపీకి మామూలుగా అయితే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 3కి అంటే ఒక్కొక్క రాజ్యసభ అభ్యర్థికి 44 ఓట్లు కావాలి. అంటే 132 ఓట్లు వస్తే సరిపోతుంది. 132 ఉంటే సరిపోదు. వీళ్ళకి 151 ఉన్నాయి కదా, ఈజీగా గెలిచేస్తారు. అంటే అంత ఈజీగా లేదు అక్కడ సిచ్యుయేషన్, అంత ఈజీ సిచ్యుయేషన్ ఏమి లేదు అక్కడ. 132 ఓట్లు వైసీపీకి కావాలి కదా, వాళ్ళకి మామూలుగా అయితే 151 ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి ఒక 4 అక్రమంగా పార్టీలో చేర్చుకున్నారు, అంటే 145. ఒక ఆయన జనసేనలో గెలిచాడు, ఒక ఎమ్మెల్యే గెలిచాడు. ఆ జనసేన ఎమ్మెల్యేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు హక్కున చేర్చుకున్నాడు, అంటే 156. మరి 132 కదా కావాల్సింది, ఈజీగా గెలిచేయచ్చు కదా. అంత ఈజీగా సిచ్యుయేషన్ అక్కడ కనపట్టలేదు. ఈ మధ్య టికెట్ల గేమ్ మొదలుపెట్టాడు కదా, కొంతమందిని డ్రాప్ చేయటం, కొత్త వాళ్ళకి ఇవ్వటం, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయటం, ఈ కార్యక్రమాలన్నీ చేశాడు కదా. ఇది దాదాపుగా 28 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వాలి, లెక్క సరిపోయింది. 28 మందికి టికెట్లు ఇవ్వలేదు అంటే వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థులకి ఓటు వేయరు. టికెటే లేకపోతే ఇంకెందుకు వేస్తారు? కొంతమంది అయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళైతే వాళ్ళు పార్టీకే రిజైన్ చేశారు, పార్టీకి రాజీనామా చేశారు. అంతకు ముందు అంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు పార్టీని అంటే జగన్ పార్టీని 4 ఎమ్మెల్యేలు ధిక్కరించారు. అంటే ఈ 28 ప్లస్ 4 ఎమ్మెల్యేలు అంటే వైసీపీ ఎమ్మెల్యేలే వాళ్ళు పార్టీని ధిక్కరించారు కదా. ఈ కలిపితే మొత్తం 32. ఈ 32 తీసేస్తే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు నికరంగా మిగిలింది 121 మంది. కావాల్సింది 132 మంది అయితే ఈ దగ్గర 121 మంది మిగిలారు. ఇది లెక్క. అంటే సునాయాసంగా 3 స్థానాలు గెలవాల్సిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పెద్ద సమస్యలో చిక్కుకుపోయి ఉన్నాడు. తగ్గిపోయినాయి మొత్తం ఓట్లు, వాళ్ళకి పడాల్సిన ఓట్లన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు ఈ లోటుని కవర్ చేసుకోవాలి కదా, ఎట్లా కవర్ చేసుకోవాలి?
ఎట్లా కవర్ చేసుకోవాలని పెద్ద ప్లాన్ వేసి తెలుగుదేశం పార్టీకి మామూలుగా వాళ్ళు సభలో గెలిచింది 23. ఆ 23లో ఒక నలుగురిని లాగేసుకున్నారు కదా, వైసీపీ వాళ్ళు లాగేసుకున్నారు. అంటే 19 ఉన్నాయి. ఈ 19లో ఒక ఆయన అంటే గంటా శ్రీనివాసరావు విశాఖ ఉద్యమంలో ఆ ఆవేశంలో ఆయన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశాడు. వెంటనే దాన్ని ఆమోదించేశారు. అంటే తెలుగుదేశం బలం 19 కూడా కాకుండా 18కి తగ్గించటం అన్నమాట. వీళ్ళు కాకుండా తెలుగుదేశం ఇప్పుడు వైసీపీ మీద కోపంతో చీలిపోయి వచ్చారు కదా, అటువంటి వాళ్ళందరికీ నోటీసులు దాదాపుగా 9 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చారు. వీళ్ళకి నోటీసులు ఇవ్వటం, తెలుగుదేశం శాసనసభ్యుడిని సస్పెండ్ చేయటం, ఈ టైప్ ఆఫ్ రాజకీయం మొదలుపెట్టి ఇప్పుడు 132 మంది ఎమ్మెల్యేల బలాన్ని ఏదో ఒక విధంగా సమీకరించుకోవాలి, దానికోసం అని చెప్పి తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టాలి అని రకరకాల ఎత్తుగడలు వేసుకుంటూ ఉన్నారు. బలం ఉన్న చోట కూడా గెలవలేని పరిస్థితుల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. అంతకుముందు ఇదే జరిగింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. అది జరిగిన తర్వాత కూడా చర్యలు తీసుకోకుండా ఇట్లా రాజకీయ అపరిపక్వతతోటి వ్యవహరిస్తుండటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కన్ఫ్యూజన్తో నిండిపోయి ఉన్నది. నాయకులకి కన్ఫ్యూజను, కార్యకర్తలకి కన్ఫ్యూజన్. ఇది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.